పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలోని జనసేన కార్యాలయంలో కొమరాడ గ్రామస్తులు పార్టీలో చేరిన సందర్భంగా కండువా వేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కండ్రిక మల్లేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మహిళలకు పెద్దపీట వేయటం వంటి ప్రజలను గిరిశిఖర గ్రామాలకు రహదారులు వేయటం ఆకర్షించాయని, ఫలితంగా ఎక్కువ మంది జనసేనలో చేరుతున్నారని వివరించారు. రాబోయే రోజుల్లో పార్టీ తరపున మరింత మంచి కార్యక్రమాలు నిర్వహించబడతాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయల్ అకాడమీ సీఈఓ శ్రీమతి రేణుక, ఎన్జీఓ తిరుపతి నాయుడు, బుజ్జి, ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మరియు జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు కళ్యాణ్ గారు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చేస్తున్న భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు, ఆశయాలు నచ్చి ఈరోజు చాలా మంది వైసీపీ పార్టీ నుంచి కానీ సామాజిక సేవ కార్యకర్తలు కానీ అందరూ పార్టీలోకి రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కొమరాడ మండలంలో మన జనసేన పార్టీ మండలం స్పీకర్ గారి సమక్షంలో అది మరి ఏఎం చైర్మన్ వైస్ ఏఎం చైర్మన్ గారశంకర్ గౌరి గారి సమక్షంలో ఈరోజు మన కొమరాడ మండలం నుంచి చాలా మంది చేరిక చేయడానికి ఆసక్తి చూపించి ఈరోజు గుమ్మలక్ష్మి ప్రధాన కార్యాలయంలో ఈరోజు శివుని మాజీ చైర్మన్ ఫ్యాక్స్ మాజీ చైర్మన్ గారైన వైసీపీ సీనియర్ నాయకులు మరియు మాజీ చైర్మన్ గారు ఈరోజు పప్పల గోపాలకృష్ణ గారు, అదేవిధంగా సివిల్ పంచాయతీ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అధికారి శ్రీనివాస గారు మరియు బుజ్జి గారు, అదేవిధంగా రాయల్ అకాడమీ సీఈఓ, పూడేస్ పంచాయతీ వైసీపీ నాయకులు, వాలంటీర్ మరియు సీనియర్ నాయకులందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి ఈరోజు పార్టీలోకి చేరిక జరుగుతుంది. కాబట్టి పార్టీలో మున్ముందు రోజుల్లో ప్రతి గ్రామం నుంచి పార్టీ చేరికలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపటి రోజుల్లో గుమ్మలక్ష్మీపురం మండలం, తర్వాత గరుబిల్లి, జియవలస, కూరుపాం అన్ని మండలాల్లో దపదపాలుగా పార్టీ చేరికల కోసం మిమ్మల్ని ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మొట్టమొదటి ఈ మధ్యకాలంలో మొట్టమొదటి చేరిక అనేది కొమరాడ మండలం నుంచి ఈరోజు చేరికలు చేయడం గర్వంగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో ఎవరికైనా పార్టీ అండగా ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరు జనసేన పార్టీ అండగా ఉంటుంది. ఎటువంటి సమస్య వచ్చినా సమస్య పరిష్కరించక ముందు వెళ్తున్నా మన ఒక నెపంతో పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి ఈరోజు ప్రతి ఒక్కరు జనసేన పార్టీ చేరడం కోసం ముందుకు వస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా చేరినా వాళ్ళందరికీ పార్టీ అండగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ అండగా ఉంటుంది. మేము కూడా స్థానిక నాయకులు మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తను చేసే కార్యక్రమాలు అందరికి జనాలని మెచ్చుకునే విధంగా, జనాలకి ఉపయోగకరమయ్యే విధంగా ఉన్నాయి కనుక వాటిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ జనసేన పార్టీలో ఎంతో కొంత కృషి చేసి పేద ప్రజలకు, జనాలకి మంచి చేయాలనే కోరికతో జనసేన పార్టీలో చేరడం జరిగింది. నేను ఈరోజు జనసేనలో చేసే కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పేద ప్రజలకు మంచి జరుగుతారనే ఆలోచనతో ఆయన అందరిలో పనిచేయడానికి పార్టీ అధిష్టానం గుర్తింపుగా, అలాగే మల్లేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు కండువా వేసుకొని పార్టీ కోసం సాయశక్తిలా కష్టపడి ప్రజలకు అండదండగా ఉండి ప్రజలతో మమేకమై కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ పార్టీకి గౌరవాన్ని తెస్తూ పార్టీలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా నేను కూడా ఎదగాలనే ఆలోచనతో, ఈ పార్టీలో ఉంటే ప్రతి వ్యక్తికి ఒక భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతో, మనం చనిపోయేటప్పటికి మన పేరు ప్రజల మధ్యలో ఉండాలనే ఆలోచనతో మేము ఈరోజు ఈ పార్టీలోకి వచ్చాము. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇటువంటి గుర్తింపు వస్తుందని మేము కోరుకుంటూ ఈ పార్టీలో ఈరోజు జాయిన్ అయ్యారు. కొమరాడ మండలం. సో పవన్ కళ్యాణ్ అన్నయ్య చేసే మంచి పనులు ఎన్నో, కార్యక్రమాలు ఎన్నో నచ్చి ఈరోజు ఈ పార్టీలో మల్లేష్ గారి ఆధ్వర్యంలో సో నేను జాయిన్ అయ్యాను అనమాట. సో లేడీస్కి ఇచ్చే అతని యొక్క ఇంపార్టెంట్, సో అతని రెస్పెక్ట్ నచ్చి, అలాగే నేను కూడా అతనిలాగే సేమ్ మంచి పనులు ఎన్నో, మంచి కార్యక్రమాలు ఎన్నో చేద్దాం అనేసి ఇందులోకి జాయిన్ అవ్వడం జరిగింది.